ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనిడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం చూసినప్పుడు మరి గత వారం రోజుల నుంచి, అంతకు మునుపు వారం నుంచి కూడా, గత రోజుల నుంచి కూడా విశ్వాసం గురించి మనం ధ్యానించుకుంటున్నాము. విశ్వాసము ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. రెండోదిగా, విశ్వాసము మనం ఏం చేస్తుందంటే రాబోయే వాటిని ఆశతో యేసుప్రభు రాకని ఎదురు చూస్తుంది. కంటికి కనిపించినవి విశ్వాసంతో మనం నమ్ముతాము, రాబోయే వాటిని ఎదురు చూస్తాము విశ్వాసంతోనే. అలాగనే గత వారంలో కూడా విశ్వాసం ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతాయని మనం చెప్పుకున్నాం. ఈ వారంలో విశ్వాసం ద్వారా మనం ఇంకా ఏమి కార్యాలు చేయగలుగుతామంటే, ఒక వ్యక్తి విశ్వాసము కలిగి జీవించినప్పుడు అపవాదిని కూడా జయించగలుగుతాము, సాతానును కూడా మనం జయించగలుగుతాము. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే సాతానుగాడు ఎప్పుడు కూడా విశ్వాసం చెడగొట్టాలని వాని యొక్క ఆలోచనలు. ఎదుగుతున్న వారిని, ఆత్మీయతలో ఎదుగుతున్న వారిని పడగొట్టాలని, చెడగొట్టాలని, వారిని నాశనం చేయాలని చూస్తాడు వాడు ఎప్పుడు కూడా. ఎవరైతే నూతనంగా ఎదుగుతున్న వారు ఉన్నారో, దేవుళ్ళో, భక్తిలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో ఎదుగుతున్నారో వారిని టార్గెట్ చేస్తాడు వాడు. వాళ్ళని చెడగొట్టాలని ఎంతసేపు వాడు ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే వారు దేవుళ్ళు ఎదుగుతున్నారు కాబట్టి, వారు దేవునితో సహవాసం చేస్తున్నారు కాబట్టి, వారిని ఎట్లానైనా చెడగొట్టాలి, దేవుని దగ్గరికి వెళ్ళనీయకూడదు, దేవునితో సహవాసం చేయకూడదు, దేవుని రాజ్యంలోకి వెళ్ళకూడదు, దేవుని ఆజ్ఞలు పాటించకూడదు, దేవుని చిత్తాన్ని చేయకూడదు, దేవునికి లోబడి వారు జీవించకూడదు అని వాడు ఎంతసేపు కూడా ఎదుగుతున్న ఆత్మీయులను టార్గెట్ చేసి వాళ్ళని చెడగొడతా ఉంటాడు అనమాట. చచ్చిన వారి దగ్గరికి వెళ్ళడు వాడు. చచ్చిన చేపల దగ్గరికి, చచ్చిన కాకుల దగ్గరికి వెళ్ళడు వాడు. చచ్చిన మనుషుల దగ్గర వెళ్ళడు వాడు. అంటే ఎవరైతే ఆత్మీయంగా చనిపోతారో, ఎవరైతే ఆత్మీయంగా దేవునితో నడవరో, ఎవరైతే ప్రార్థన లేకుండా ఉంటారో, పరిశుద్ధత లేకుంటారో, దేవునికి లోబడకుండా ఉంటారో, దేవుని సహవాసం చేయకుండా ఉంటారో, అలాంటి వారి జోలికి వెళ్ళడు వాడు. అలాంటి వారితో అసలు మాట్లాడడు వాడు. అలాంటి వాడు అసలు పట్టించుకోడు సాతానుగాడు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చనిపోయినారు ఆత్మీయతలో. వాళ్ళలో ప్రార్థన లేదు, పరిశుద్ధత లేదు, ఒక విశ్వాసం లేదు, దేవునితో సహవాసం లేదు, దేవునితో నడవట్లేదు. కాబట్టి ఆల్రెడీ వాళ్ళు ఆత్మీయంగా చనిపోయినారు. కాబట్టి వాళ్ళని టార్గెట్ చేయడు వాడు. బతుకున్న ఎవరైతే పోరాడుతున్నారో, ప్రార్థన పరిశుద్ధత కలిగి ఎవరైతే యేసు ప్రభుతో నడుస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తారు చెడగొట్టడానికి. ఒక వ్యక్తి వేటకు పోయినాడంట. వేటకు పోయినప్పుడు ఆ వ్యక్తి గురి చూసి ఆ యొక్క చెట్టు మీద ఉన్న కాకులన్నిటిని కూడా అతని యొక్క
గురి చూసి వాటన్నిటిని కూడా చంపివేసినాడంట. అన్ని కూడా కింద పడ్డాయి, ఒక 10 కాకులు. ఆ 10 కాకులు కింద పడ్డాయి, 9 కాకులు చచ్చిపోయినాయి. ఒక కాకి మాత్రమే అది కొన ప్రాణంతోని ఆ వ్యక్తి నుంచి తప్పించుకోవడానికి పరిగెడుతుంది. అది ఎగరతలేదు కానీ పరిగెడుతుంది. అప్పుడు ఆ వ్యక్తి ఈ 9 కాకులని పట్టించుకుంటాడా, ఒక్క కాకిని పట్టించుకుంటాడా? ఆ పరిగెడుతున్న కాకినే పట్టించుకుంటాడు. ఎందుకంటే అది కూడా తప్పించుకోవద్దు, అది కూడా దక్కాలి అనేసి ఆ ఒక్క కాకిని కూడా వదిలిపెట్టకుండా చంపేస్తాడు. అట్లనే బతుకు ఎవరైతే యేసు ప్రభువును ఆత్మీయతలో, పరిశుద్ధతలో, ప్రార్థనలో ఎదిగి దేవునిలో నడుస్తున్నారో అలాంటి వారిని వాడు టార్గెట్ చేసి ఎదగనీయకుండా శోధించి పడగొట్టి నాశనం చేయాలని చూస్తాడు వాడు. అందుకని మనం ఏం చేయాలంటే మనము విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. పౌలు ఈ యొక్క ఎఫెసీ పత్రిక ఎప్పుడు రాస్తున్నాడంటే ఆయనని చెరసాల్లో వేసినారు. చెరసాల్లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు రోమా సామ్రాజ్యం ఆయన చెరసాల్లో వేసింది. ఆ చెరసాల్లో ఉండి రాస్తున్నాడు ఈ పత్రికని. అక్కడ ఉన్న రోమా సైనికులు ఎలా ఉన్నారో చూస్తున్నాడు. ఆ రోమా సైనికులు మంచిగా శిరసానం పెట్టుకొని, ఒక డాలు పట్టుకొని, ఖడ్గం పట్టుకొని ఎట్లయితే ఉంటారో వాళ్ళని చూస్తూ ఇక్కడ ఈ విధంగా మనం కూడా ఇలాంటి ధరించుకోవాలి, ఆత్మ సంబంధమైన అలంకరణ ధరించుకోవాలి, సర్వాంగ కవచం ధరించుకోవాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. అంటే మనము శరీరపరమైన ధరించుకునే అవసరం లేదు, కానీ దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి. ప్రార్థన అనే వరము, వాక్యం అనే వరము, విశ్వాసం అనే డాలు, సమాధాన అనే జోడు, ఇట్లాంటివన్నీ కూడా మనం ధరించుకొని మనం కూడా సాతానుతో మనం పోరాడాలి. ప్రతి ఒక్క విశ్వాసి కూడా రక్షించబడిన తర్వాత ఒక యుద్ధ భూమిలో ఉన్నాడు అని అర్థము. చూడండి, యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఏ ఒక్క వ్యక్తి అయినా కూడా ఖచ్చితంగా డాల్ ఉంటుంది. ఎందుకంటే ఎదుటివాడు ఏ బాణాలు వేసినా కూడా ఆ డాలుతో ఇట్లా పట్టుకుంటాడు. ఇట్లా పట్టుకొని అవి అతనికి తాకకుండా చూస్తాడు. ఈ చేతిలో ఖడ్గం ఉంటుంది, ఈ చేతిలో డాల్ ఉంటుంది. ఆ డాలుతోని వచ్చే బాణాలన్నిటిని కూడా అతన్ని తాకకుండా అడుగు పెడతాడు. అదే విశ్వాసం అనే వరం, విశ్వాసం అనే డాలు, అది పట్టుకోండి అని చెప్తున్నాడు. ఒకవేళ ఆ డాలు లేకపోతే అవతల నుంచి వచ్చే బాణాలన్నీ కూడా ఇతని గుచ్చుకొని చనిపోతాడు. అందుకనే ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా మారు మనసు రక్షణ పొందిన తర్వాత మనం యుద్ధ భూమిలో ఉన్నాము. ఎక్కడున్నాము? యుద్ధ భూమిలో ఉన్నాము. ఈ లోకం మనము ఇక పోరాడుతున్నది శరీరులతో కాదు, అంధకార దురాత్మ సమూహాలతో పోరాడుచున్నాం. ఆకాశ మండలమందున దురాత్మ సమూహాలతో పోరాడుచున్నాం. అందుకని మనం ఏం చేయాలంటే మనము దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఈ విశ్వాసం అనే డాలును మనం పట్టుకోవాలి. విశ్వాసము, ఈ విశ్వాసం ద్వారా మనం సాతాన్ని జయించగలుగుతాం. విశ్వాసం లేకపోతే మనం జయించలేం. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే విశ్వాసమును, ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు
శక్తిమంతులవుతారు. సాతానుగాడు వేసే బాణాలు అవి ఎన్నో ఉంటాయి. ఎన్నో బాణాలు వేస్తాడు వాడు. మనం యుద్ధ భూమిలో ఉన్నాం కాబట్టి, దేవునితో సవాసం చేస్తూ దేవునితో నడుస్తున్నాం కాబట్టి అనేక రకరకాల బాణాలు వేస్తాడు వాడు. శోధిస్తాడు వాడు, పరీక్షిస్తాడు వాడు 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 ఎంతో హింస పెడతాడు. ధనాపేక్ష అనే ఒక బాణము, పాపం అనే ఒక బాణము, చెడు తలంపులని ఒక బాణము, చెడు ఆలోచనని ఒక బాణము, గర్వము, అహంకారము, ఈ లోకాశలు ఇవన్నీ కూడా వాడు విసురుతా ఉంటాడనమాట. ఎప్పుడైతే మనం ప్రార్థనలు ఎదుగుతున్నామో, ఎప్పుడైతే వాక్యములు ఎదుగుతున్నామో, దేవుని సన్నిధిలో ఎదుగుతున్నామో, వాడు అన్నిటిని కూడా ఏం చేస్తాడంటే విసిరివేస్తాడు. పాపం అనే బాణం విసిరేస్తాడు. ఒక స్త్రీని చూపిస్తాడు, స్త్రీని చూపించి పడగొట్టాలని చూస్తాడు. అదే అగ్ని బాణం అంటే. చాలా మంది దాని విషయంలో ఎంతోమంది పడిపోయిన వాళ్ళు ఉంటారు. ఇంకా కొంతమంది పురుషుని యొక్క బాణం వేస్తాడు వాడు. ఆ పురుషుని యొక్క బాణము చూపించి సాతాను గాడు పడగొడతాడు. ధనాపేక్ష, ధనం ఉండడం తప్పు కాదు, కానీ ధనాపేక్ష తప్పు. ఈ డబ్బు చూపిస్తాడు వాడు. డబ్బు చూపించి నిన్ను, నీ జీవితాన్ని అంతా కూడా జరగొడతాడు. ఆత్మీయ జీవితం డబ్బులో పడేస్తాడు నిన్ను. ఇక డబ్బును వెతుకు అంటాడు. డబ్బు లేకపోతే వాళ్ళు బ్రతకలేరు. సమాధానం లేదు, సమాధానం ఉండదు వాళ్ళలో ఒక భయం ఉంటుంది, ఒక దిగులు ఉంటుంది. ఎప్పుడు కూడా డబ్బును వెతుకుతారు మనుషులు. డబ్బును వెతకండి, దేవుని వెతుకుతే దేవుడు అన్ని కూడా మనకు సమకూరుస్తాడు. డబ్బు వెంబడి పోతే మీరు సాతాను ఉచ్చులో పడ్డారని అర్థం. అందుకనే డబ్బును వెంబడించకండి. అది సాతాను గాడు వేసే అగ్నిబాణం. అది గర్వము ఉంటుంది. మనుషులకి గర్వము, అహంకారం వచ్చేస్తుంది. లెక్క చేయని విధంగా ఉంటారు. ఒకప్పుడు బాగానే ఉంటారు, ఇప్పుడు మాత్రము ఇతరుల్ని పట్టించుకోకుండా, లెక్క చేయకుండా, తీసేసినట్టుగా మాట్లాడుతూ, తీసేసినట్టు చూస్తూ ప్రవర్తిస్తారు. ఇవన్నీ కూడా సాతానుగాడు విసిరే అగ్ని బాణాలు అన్నమాట. అందుకనే వీటన్నిటినీ వాడు విసురుతున్నప్పుడు మనం ఎలా ఆపాలి? విశ్వాసం అనే డాలును పట్టుకుని ఆపాలి. ఇలాంటి వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైన ఆలోచనలు, ఈ లోకాశలు, ఈ శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం అనే డాలు ఇవన్నీ వాడు విసురుతున్నప్పుడు, ఆ బాణంలాగా విసురుతున్నప్పుడు మనం ఏం చేయాలి? డాలును పట్టుకోవాలి. ఏం చేయాలి? విశ్వాసం అనే డాలును పట్టుకోవాలి. పట్టుకొని వాటన్నిటిని కూడా ఆర్పగలుగుతాం. లేకపోతే అవన్నీ మనలో కూర్చుకునే అనుకో, మనం ఏమైపోద్దంటే మన ఆత్మీయత పాడైపోతుంది. పోరాడాలనే ఆశ ఉండదిగా. యుద్ధంలో ఉన్నాము కాబట్టి పోరాడాలనే ఆశ ఉండదు. వ్యర్థమైన చూపించి మనల్ని పడగొడతాడు వాడు. మనమేమో దేవునికి కృపను బట్టి వాంతో పోరాడుతున్నప్పుడు, యుద్ధ భూములు నడుస్తున్నప్పుడు ఈ వ్యర్థమైన ఆశలని ఎరలాగా చూపించి వాడు పడేస్తాడు. చెడు తలంపులనే ఒక ఎర, చెడు ఆలోచనలు వెర, డబ్బు, స్త్రీ, పురుషుడు, లోకాశలు, ఈ సెల్లు, ఈ టీవీ, వ్యర్థమైన తిండి, నిద్ర, సోమర్తనము, లోకాశలు, లోకపాటలు, ఇట్లాంటివన్నీ ఏదైతే మన బలహీనత, వాడు మన బలహీనతను చూస్తాడు. వాడు వీళ్ళు ఎట్లయితే పడిపోతారో, ఎట్లా చేస్తే పడిపోతారో అనేసి వాడు చూసి ఆ విధంగా దెబ్బ కొడతాడు వాడు. వీళ్ళని పొగిడితే పడిపోతాడా, వీళ్ళు పొగిడితే పడిపోతారా అని చూసి వాడు పొగడతలు పుట్టిస్తాడు. లేదంటే డబ్బు ఇస్తే పడిపోతారా అని అంటే డబ్బు చూపిస్తాడు వాడు.
చెడు తలంపుల ద్వారా వీళ్ళు పడిపోతారా అంటే చెడు తలంపులు పెట్టిస్తారు వాడు. పాపం వల్ల పడిపోతారా, పాపం వల్లనే పడిపోతారు అని అంటే పాపం పుట్టిస్తారు వాడు. ఏ విధంగా ఈ మనిషి పడిపోతాడో, దేవుడి నుంచి దూరం అయిపోతాడో అదే వాడు టార్గెట్ చేసి అదే బాణం విసురుతాడు. ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే విశ్వాసం లేకపోవడం వల్ల ఆడేసే బాణం మన గుచ్చుకొని, మన హృదయంలో మన మనసులో గుచ్చుకొని ఏమైపోద్ది, మన ఆత్మీయ జీవితంగా తక్కువైతుంది. ఎందుకంటే చెడు ఆలోచనలు వాడు విసిరినాడు కదా, చెడ్డే విసిరినాడు కదా, మన బలహీనత తెలుసుకొని విసిరినాడు కదా. ఇంకా మనం ఏమైపోతామంటే అవి మన హృదయంలో మనసులో దూరి ఇక మనల్ని పోరాడని కూడా చేస్తాయి, దేవునితో నడవకుండా చేస్తాయి, పౌరుషం కలిగి జీవించకుండా చేస్తాయి, పరిశుద్ధత లేకుండా చేస్తాయి, విశ్వాసం లేకుండా చేస్తాయి, దేవునితో నడవకుండా చేస్తాయి. ఇప్పుడు యుద్ధం చేస్తున్న సైనికుడు ఏమవుతాడు, బాణాలు కుచ్చుకున్నంత వరకు బాగా పోరాడతాడు, ఎంతైనా పోరాడగలుగుతాడు. కానీ ఎప్పుడైతే ఎదుటి ఉన్న బాణం ఒక్కటి కాకుండా ఒకటైనా తప్పించుకొని అతని గుండె గుచ్చుకున్న, బాడీ గుచ్చుకున్న ఏమైపోతాడు, కూలిపోతాడు. ఇక పోరాడలేడు, పోరాడే శక్తి ఉండదు. అట్లనే మనకు కూడా ఈ యొక్క సాతాను గడేసే అగ్ని బాణాలు మనకు కూడా ఏదన్నా ఒకటి గుచ్చుకున్నది అనుకోండి, మనం పడిపోతాము. అందుకని సాతాను గాని జయించాలి. అది జయించాలంటే విశ్వాసం అనే డాలు మనం పట్టుకోవాలి. హల్లెలూయా. విశ్వాసం ద్వారా మనం అపవాదిగాన్ని జయించగలుగుతాము. అందుకని పౌలు అంటున్నాడు, ఇవన్నీ కాక విశ్వాసం అని డాలు పట్టుకోండి. నీకు శిరస్త్రాణం ఉన్నా, నీ ఖడ్గమున్నా, నీకు యొక్క యుద్ధ వస్త్రాలున్నా, ఏదున్నా కూడా, అవన్నీ ఉన్నా కూడా ఇంకా ఏం కావాలి, విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. దాని ద్వారా సాతాను గడేసే అగ్ని బాణాలను మనము ఆర్పగలుగుటకు శక్తిమంతులం అవుతాం. అందుకనే యేసుప్రభు దగ్గరికి సాతాను గాడు వచ్చినప్పుడు యేసుప్రభు ఏం చేసినాడు, ఓడిపోలే, జయించినాడు. ఎలా జయించినాడు, వాక్యం ద్వారా జయించినాడు, వాక్యం ద్వారా జయించినాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళన్నీ కూడా రొట్టెలుగా చేయాలి. చూడండి ఎంత వీజుగా పడగొడుతున్నాడు. ఇలాగనే వస్తాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాయిని రొట్టెగా చెయ్యి, అప్పుడు నేను నమ్ముతాను దేవుని కుమారుడు అని. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకెందుకు, ఈ రొట్టెని రాయిగా చేస్తా నీకెందుకు, సాతానా వెళ్ళిపో అంటాడు. అంతే. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుంచి వచ్చే మాట వలన జీవిస్తాడని వాక్యంలో రాయబడింది కదా అనేసి అపవాదిగాని ఎదిరిస్తాడు యేసుప్రభు. వెళ్ళిపోతాడు, మళ్ళొక్కసారి వస్తాడు, మళ్ళొచ్చి ఏమంటాడు, ఇక్కడి నుంచి పైనుంచి కింది దూకు, దేవదూతలు వచ్చి నిన్ను కాపాడుతాయని బైబిల్లో ఉంది. అంటే యేసుప్రభు దూకినాడా? దూకలే. కొంతమంది అయితే అట్లనే దూకుతారు, అరే నిజమే కదా, వాక్యంలో ఉంది కదా అనేసి ఇలాంటి పిచ్చి పొరపాట్లు చేస్తుంటారు. దేవుని శోధించే పనులు చేస్తారు, వ్యర్థమైన పనులు చేస్తుంటారు. యేసుప్రభు ఏమంటున్నాడు, నీ దేవుడైన ప్రభువును శోధించొద్దని బైబిల్లో ఉంది కదా అంటాడన్నమాట. మళ్ళొక్కసారి వస్తాడు, మళ్ళొచ్చి ఇదిగో ఈ లోకరాజ్యాలన్నీ కూడా నాకు ఇవ్వబడినవి, వీటన్నిటిపై నాకు అధికారం ఉన్నది, నీవు నా పాదాలకు మొక్కుతే ఇవన్నీ నీకు ఇస్తాను అంటాడు. అప్పుడు యేసుప్రభు మొక్కినాడా? మొక్కలే. ఎందుకంటే ఇవి నా తండ్రి వల్ల కలిగినవే, ఈ భూమి ఆకాశం నా తండ్రి వల్ల కలిగించినవే, ఆయన కలిగించినాడు. కాబట్టి ఇవన్నీ నాకు కాదు, ఇవన్నీ నా తండ్రి కలిగించినాడు. కాబట్టి ఆయనకు మాత్రమే మొక్కాలి, ఆయన మాత్రమే సేవించాలి,
అని దేవుని వాక్యంలో రాయబడింది కదా అనేసి సాతాను గాన్ని జయిస్తాడు. అక్కడ సాతాను వెళ్ళిపో అంటాడు. చూడండి, ఇలాంటి అగ్ని బాణాలు విసిరినప్పుడు మనం జయించాలంటే విశ్వాసం అనే వరం ఉండాలి. వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యము మనం వింటున్నప్పుడు విశ్వాసం కలుగుతుంది. అందుకని విశ్వాసం ద్వారా మనం అపవాదిని జయించగలుగుతాము. ఈరోజు మనం ఈరోజు యుద్ధ భూమిలో ఉన్నాం కాబట్టి మనం కూడా సాతానుని జయించాలంటే విశ్వాసం కలిగి జీవించుదాం. విశ్వాసం లేకపోతే మనం సాతాను గాని ఎదిరించలేము. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము చూసినట్లయితే 5వ అధ్యాయం 8-9 వచనం చూస్తే, నిబ్బరము ఇన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరు మృంగుదువా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. అపవాదిగాడు ఏం చేస్తున్నాడంట? గర్జించు సింహం వలె తిరుగుచున్నాడంట. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని వెదుకుచున్నాడు. సాతాను గాని పని ఒకటే, ఎప్పుడు ఎంతసేపు ఎవరు మింగుదుమా, ఎవరిని చెడగొడుదుమా, ఎవరిని పడగొట్టాలా, వానికున్న పని ఇది ఒకటే. ఇక ఇది తప్ప ఏం లేదు. ఎప్పుడు దేవుని ప్రజలను చెడగొట్టాలి, వాళ్ళని బాధ పెట్టాలి, దేవునికి దూరం చేయాలి, నరకంలో కాల్చేయాలి. ఇదే వాని పని. వానికున్న జాబ్ ఇదే, వానికున్న పని ఇదే. బైబిల్ ఏం చెప్తుందంటే సమయం కొంచెమే ఉంది కాబట్టి వాడంట ఇంకా గర్జించు సింహం లేదు వెతుకుతున్నాడంట, ఎవరు మింగుదామా అని. వానికి సమయం కొంచెమే ఉన్నది. దేవుని రాకడ వస్తున్నది. ఈ భూమి అంతమైపోతున్నది. సాధ్యమైనంత వరకు అందరినీ కూడా నరకంలోకి తీసుకెళ్ళని మాట చూస్తున్నాడు. అందుకనే మనము ఏం చేయాలంటే వాడిని ఎదిరించే వారిగా ఉండాలి. వాడు మింగుదామని చూస్తున్నాడు కాబట్టి, చెడగొడదామని చూస్తున్నాడు కాబట్టి, పడగొడదామని చూస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే వాడిని ఎదిరించే విధంగా ఉండాలి. పడిపోవద్దు. చాలా మంది పడిపోతున్నారు, లోకాశలో పడిపోతున్నారు. దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో ఎంతో రోషం కలిగి ప్రార్థన పరిశుద్ధత కలిగి ఉంటారు. కానీ రాను రాను వస్తున్నప్పుడు ఎక్కడో ఒక్కడ పడిపోతున్నారు, ఎక్కడో ఒక్కడ చెడిపోతున్నారు. సాతాను కూడా పడగొడుతున్నాడు. అగ్ని బాణాలు విసిరి ఏం చేస్తున్నాడు? పడగొడుతున్నాడు. అందుకనే వాళ్ళు దేవుని యొక్క వాక్యం వింటున్న ఎవరైనా సరే విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి. అందుకని ఈరోజు దేవుని వాక్యం విన్న ఎవరైనా సరే విశ్వాసం ద్వారా మనం సాతాను గాని జయించగలుగుతాము. విశ్వాసము ద్వారానే వాడు వేసే అగ్ని బాణాలను ఆర్పగలుగుతాము. అందుకని ఈరోజు విశ్వాసం అనే డాలు పట్టుకుందాము, మరి విశ్వాసంలో కొనసాగుదాము. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.